ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం పెంచారు. వివిధ రాజకీయ పార్టీలు టైం పెంచాలని ఈసీని కోరాయి. సో ఇది కూడా పోలింగ్ పర్సెంటేజ్ భారీగా నమోదవ్వడానికి కారణంగా చెబుతున్నారు. అటు తెలంగాణలోనూ నవంబర్ 25న అసెంబ్లీ పోలింగ్ జరిగినా ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం మరోసారి ఓపికగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. ఇక ఎప్పటిలాగే గ్రేటర్ పరిధిలో అంతంత మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. మండు టెండల్ని లెక్క చేయలేదు. ఓటింగ్ విషయంలో వృద్ధులు మహిళలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అటు పిల్లా పాపలతోనూ క్యూ లైన్లలో నిల్చున్నారు. ఏపీ తెలంగాణ అంతటా ఇదే లెక్క. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు బైపోల్ కోసం జరిగిన పోలింగ్లో పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ సహా పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నానికే 50% ఓటింగ్ దాటిపోయింది. ఉదయం మధ్యాహ్నం వరకు పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే గతంలో కంటే ఎక్కువ నమోదైనట్టే అని సీఈఓ వికాస్ రాజ్ కూడా చెప్పుకొచ్చారు. ఎప్పట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో ఓటర్లు బయటికి రాలేదు. చాలా తక్కువ సంఖ్యలోనే పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు 20% లోపే పోలింగ్ నమోదైంది. ఎంత ప్రచారం చేసినా రాజధాని ఓటర్లు గడప దాటలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1.10 కోట్లపైనే ఓటర్లున్నారు. ఇందులో 18 నుంచి 49 వయస్సు వారు సగం పైనే. గత ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ 45% కూడా దాటలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. సిటీలో వృద్ధులు, మహిళలు, సెలబ్రిటీలు ఉత్సాహంగా ఓటు వేసిన యువత మాత్రం బద్ధకం వదలలేకపోయారు. వరుస సెలవుల్ని ఓటింగ్ కోసం కేటాయించలేకపోయారని అంటున్నారు. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలున్నాయంటున్నారు. అందులో ప్రధానమైంది వలస ఓటర్లే అంటున్నారు. రాజధానిలో పనుల నిమిత్తం వచ్చేవారు ఓటు పొంది తిరిగి వెళ్లిపోయే క్రమంలో అలాగే ఉంటున్నాయని అంటున్నారు. అదే సమయంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓలు సరిగా ఓటర్ లిస్టులను ఇంటింటికి వెళ్లి చెక్ చేయకపోవడంతో సిటీ వదిలి వెళ్లిన వారివి అలాగే ఉంటున్నాయని అంటున్నారు. చాలా మందికి సిటీలో అలాగే వారి సొంతూళ్లలో ఓట్లుండే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే పోలింగ్ శాతం ఎప్పుడూ తగ్గుతూ ఉంటుందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగితే తప్ప లెక్కలు సెట్ అవ్వబోమని అంటున్నారు. ఒక్కసారి ఈ సీన్ చూడండి. హైదరాబాద్ పాత బస్తీలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ యువకులు ప్రచారం చేశారు. ఉదయం నుంచి ఇంటింటికి వెళ్లి వారి డోర్ కొట్టి మరీ గుర్తు చేసి ఓటు వేయాలని కోరారు. ఇక ఈసారి పోలింగ్లో ఏదో వచ్చాం, ఓటేశాం, మన పని అయిపోయిందనుకోవడమే కాదు, జనంలో చైతన్యం కూడా వచ్చింది. ప్రశ్నించే తత్వం పెరిగింది. ఇందుకు ఉదాహరణలే ఈ ఘటనలు. తెనాలి ఎమ్మెల్యేని క్యూలైన్లో రావాలని సుధాకర్ అనే వ్యక్తి కోరగా సహనం కోల్పోయిన ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. దీంతో సుధాకర్ అనే ఓటర్ కూడా వెంటనే చెంప చెళ్లుమనిపించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ని చితకబాది గాయాల పాలైన వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. తనపై అకారణంగా దాడి చేశారని బాధితుడు అంటున్నాడు. ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళారు. సో మామూలుగా అందరం క్యూలో నిలబడి ఓటేయాలి, అంతేగాని ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అయితే లేవు. అటు వెళ్ళి ఎగ్జిట్ గేట్లో కూడా ఓటే. సో అందరూ క్యూలో వచ్చేయమని చెప్పాను. సో వాళ్ళ అనుయాయులతో వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టున్నారు. నా దగ్గరకు వచ్చి దురుసుగా మీరెవరు అట్లా మాట్లాడటానికి అని ఇంకా ఏదో అన్నారు. బూతులు అట్లా కూడా మీరు అట్లా బతుకుతావా అని అట్లా దెబ్బేశారు. నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు హిట్ ఆర్ సంథింగ్. స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను కూడా వేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, కొట్టినట్టు కూడా నాకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పారు మీరు కూడా కొట్టారండి. ఓకే, అయ్యి ఉండొచ్చు. సో తర్వాత పోలీసులు రావడం జరిగింది. నేను సార్ నేను ఓటేసే బయటకు వస్తానండి అని చెప్పితే వీళ్ళు పోలీసులు నన్ను ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటేయించి మరలా బయటికి తీసుకొచ్చి
అంటే వీళ్ళు బయట అందరూ వాళ్ళందరూ నన్ను అప్పటికే బాగా కొట్టేస్తున్నారు. ఇంకా మామూలుగా ఒక రేంజ్లో కొట్టబోతుంటే పోలీసులు ప్రొటెక్ట్ చేసుకుంటూ నన్ను వాళ్ళ వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ని మహిళలు ఇలాగే నిలదీశారు. కాషాయ కండువాలతో పోలింగ్ కేంద్రంలో అనుచరులతో కలిసి తిరగడమేంటని ప్రశ్నించారు. కండువాలు తీసేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరుల్ని పంపించాల్సిందే అని పట్టుబట్టారు. అది ఓటరు చైతన్యం. For more videos like this, subscribe Big TV channel.